ఒక బ్రేకింగ్ చూద్దాం. పోలీసుల అదుపులో ఉన్నారు వైసీపీ నేత చింతాడ రవి. డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళుతూ ఉండగా చిలకపాలెం దగ్గర అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జగన్ పర్యటనలో మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ రవిపై కేసు నమోదైంది. గత కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు చింతాడ రవి. లడ్డేసి బలవంతంగా నన్ను తీసుకెళ్తారో చూడండి. అది మీరే ఇప్పుడు ఎందుకంటే డిఎస్పీ గారు క్లియర్ చెప్పాము మేము వస్తున్నాం అని చెప్పేసి. క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారు, క్యాడర్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు చింతాడ రవి. అధికారాన్ని వాడుకుని అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా ఎస్ఐని అడ్డు పెట్టుకుని తమపై కక్ష సాధిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు చింతాడ రవి. దగ్గరికి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎక్కడ తిరగకూడదు, తిరిగితే లక్షల మంది జనాలు వస్తున్నారు, అది రాకుండా ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమాలను అడ్డుకోవాలని చెప్పేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ఇప్పటి వరకు జరగనటువంటి విధంగా, ఇప్పటి వరకు చరిత్రలో జరగనటువంటి విధంగా అక్రమ కేసులు బనాయించి ఈరోజు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. మేము లీగల్గా ఏది జరిగిందేంటి ఆ రోజు నేను చెప్పాను, ఒక జరగనటువంటి కేసు, జరగనటువంటి ఇన్సిడెంట్, ఆ రోజు ఏమీ జరగలేదు. ఆ జరగని ఇన్సిడెంట్ని పట్టుకొని ఏదో జరిగిపోయినట్టుగా ఆ ఎస్ఐ గారు మేడం ప్రవళిక మేడం అనే ఎస్ఐ గారిని పెట్టి ఆవిడ్ని బలిపశు ఉంచేసి ఈరోజు మా మీద కక్ష సాధిస్తున్నారు. మేము ఒక లీగల్ ప్రాసెస్ మాత్రమే గత వారం 10 రోజులు బట్టి ఇక్కడే ఉన్నాం. నేను యాక్చువల్గా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ సరెండర్ అవుదామని వస్తే ఇక్కడ ఇచ్చర్ల దగ్గర వీళ్ళు అడ్డేసి బలవంతంగా నన్ను తీసుకెళ్తారో చూడండి. అది మీరే ఇప్పుడు ఎందుకంటే డిఎస్పీ గారు క్లియర్ చెప్పాము మేము వస్తున్నాం అని చెప్పేసి. క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారు, క్యాడర్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మేము ఒక లీగల్ ప్రాసెస్ మాత్రమే గత వారం 10 రోజులు బట్టి ఇక్కడే ఉన్నాం. నేను యాక్చువల్గా డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ సరెండర్ అవుదామని వస్తే ఇక్కడ ఇచ్చర్ల దగ్గర వీళ్ళు అడ్డేసి బలవంతంగా నన్ను తీసుకెళ్తారో చూడండి. అది మీరే ఇప్పుడు ఎందుకంటే డిఎస్పీ గారు క్లియర్ చెప్పాము మేము వస్తున్నాం అని చెప్పేసి. క్యాడర్ని ఇబ్బంది పెడుతున్నారు, క్యాడర్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో